ఎట్లా అంటమ్మా? భయంకరం అంట. పాపము చేసినటువంటి ఆలోచన భయంకరమైనటువంటిదిగా ఉంటుంది. ఆ భయంకరమైనటువంటి వాటిలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే అది రోగం కావచ్చు, జైలు కావచ్చు, నష్టం కావచ్చు. చాలా మంది లోకంలో ఏం చేస్తారంటే అందమైన అబ్బాయిని చూసి అనుకో, అమ్మాయిలు ఏం చేస్తారు, బాగా ఏం అందంగా ఉన్నాడు కదా అని చెప్పి ఫ్రెండ్స్ వల్ల మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగనే అమ్మాయిని కూడా అబ్బాయి చూసిందనుకో, అబ్బాయిలు కూడా బా ఎంత అందంగా ఉంది కదా ఈమె అని చెప్పి ఆమె గురించి ఆలోచన చేస్తారు. అలా ఆలోచన చేస్తూ అక్కడి వరకే ఆగిపోరు. ఒకవేళ ఆమె గాన తిరిగి కొంచెం నవ్వింది అని అనుకోండి, ఇంకా గంతులు వేస్తారు. నన్ను చూసి నవ్విందని ఒకడంటే, నన్ను చూసి నవ్విందని ఒకడు అనుకుంటాం. ఎవరికి వాడు అందగాడే. అక్కడ ఎవరికి వాడు పాపంలో పడడానికి ఆలోచన చేస్తూ ఉంటాడు. అందగాడని మనం అనుకుంటాం, పాపంలో పడిపోతాడని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అది స్త్రీ అయినప్పటికీ పురుషుడైనప్పటికీ. అలా వ్యభిచారం చేసినటువంటి చాలా మంది పురుషులు స్త్రీలలో ఏం రోగాలు వచ్చినాయబ్బా? ఏమన్నా రోగాలు వచ్చినాయా? బహుమతులు వదిలినరా? HIV ఎయిడ్స్ వ్యాధి, HIV ఎయిడ్స్ వ్యాధి రోగాన్ని పొందుకొని మూతికి బట్ట కట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఇంటి వాళ్ళు కూడా దగ్గరికి రానియరు. వాళ్ళు వాడే వస్తువులు ఇంట్లో వాళ్ళు వాడరు, దూరంగా పెడతారు. ఏదైనా ఫంక్షన్ ప్రోగ్రాంలకు కూడా వాళ్ళని సరిగ్గా పిలవరు. ఎప్పుడైనా అనుకోకుండా దెబ్బలు తగిలితే ఆమె రక్తం కానీ ఆమె కానీ ముట్టరు. ఎందుకంటే ఆ రక్తంలో ఆ ఎయిడ్స్ వ్యాధి వస్తుంది ఆయన నుంచి ఆమె నుంచి అని చెప్పి భయపడుతూ ఉంటారు. ఎక్కువ అందాన్ని చూసి వ్యభిచారం చేసినటువంటి వారిలో పురుషులైనా స్త్రీలైనా ఏం రోగాలు తెచ్చుకున్నారు? ఇప్పుడు HIV ఎయిడ్స్ వ్యాధిని సోకి బాధపడుతూ ఉంటున్నారు. మరి గెహాజీ ఏమో కుష్టు వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. అది పాపమే, ఇది పాపమే. లోకంలో ఉన్నదంతా కూడా దేవుడు చెప్పినటువంటిది చేస్తేనేమో మంచిది, దేవుడు చెప్పంది చేస్తే అది పాపం అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. సామెతల్లో మనం 21:14 మనం చూసాం కదా. ఇప్పుడు 15వ వచనాన్ని కూడా మనం చూసాము. న్యాయమైన క్రియలు చేయట నీతిమంతునికి సంతోషిత, పాపము చేయు వారికి అది భయంకరం, అది భయంకరం. కాబట్టి ఆ భయంకరమైనటువంటి పాపములో పడిపోకుండా బయటపడడానికి ఎలీషా ప్రవక్త చేసినటువంటి పని ఏమిటంటే, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, యెహోవా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, యెహోవా జీవముతో నేను ఏమీ తోడు ముట్టుకోను తీసుకోను అని చెప్పాడు. కానీ గెహాజీ ఏం చేసాడు? పరిగెత్తుకొని పోయాడు. పరిగెత్తుకొని పోయి తెచ్చుకున్నది ఏం బహుమానం తెచ్చుకున్నాడు? కుష్టు వ్యాధి తెచ్చుకున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం కూడా ఈ లోకంలో పాపంతో వచ్చేటటువంటి వస్తువుల కొరకు వేగంగా పరిగెత్తుకొని పోతూ ఉంటాం, చిక్కుబడిపోతూ ఉంటాం. స్టార్టింగ్ లో సంతోషంగా అనిపిస్తుంటది, చాలా ఆనందం అనిపిస్తుంటది. అందరూ కష్టం చేసి చెమట కార్చుకుంటూ బతుకుతే నేను అన్యాయంగా డబ్బు సంపాదిస్తూ, అన్యాయంగా బంగారు దోసుకుంటూ, దొంగతనం చేస్తూ, అబద్ధం చేస్తూ, ఏదో రకంగా లోకానుసారంగా నేను జీవిస్తూ వెళ్ళిపోతూ ఉంటే నేను హ్యాపీగా ఉంటా. కానీ పట్టుబడినప్పుడు ప్రపంచమంతా ఛీ నీ బతుకుగాల అని తిట్టిపోసేటటువంటి పరిస్థితి ఒకరోజు రాక తప్పదు. చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడన్నా, నేను చేసే నీవు చేసే పనులన్నీ చూస్తున్నాడన్నా. అడుగుతాడమ్మా లెక్క, అడుగుతాడన్నా, తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడన్నా. నన్నైనా అడుగుతాడు, నిన్నైనా అడుగుతాడు, ఎవరినైనా అడుగుతాడు. లెక్క కావాలి దేవునికి. దేవునికి ఏం కావాలి? లెక్క కావాలి. ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, నీకు నమ్మకంగా ఉండమని చెప్పి భూమి మీద నీకు అవకాశం ఇచ్చిన, నువ్వు నమ్మకం కోల్పోయినావు నాయన, నరకానికి వెళ్ళు,
నువ్వు నమ్మకం కోల్పోయిన కుమార్తె, నువ్వు నరకానికి వెళ్ళమ్మా. నువ్వు ఇక్కడ వచ్చే మార్గంగా నీ విశాలమైన మార్గాన్ని చూసుకున్నావు. ఇరుకైన మార్గంలో ప్రవేశించే వారే నాకు ముఖ్యమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ, ఆకలి దప్పులు గారు వారు ధన్యులని సెలవివ్వబడి, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులని సెలవివ్వబడ్డది. కాబట్టి నీతి తప్పి బతుకుతే ఎంత తెల్ల బట్టలు వేసుకున్నా, ఎంత బంగారు వస్త్రాలు తొడిగినటువంటి బట్టలు వస్త్రాలు తొడిగినా నాకు ఒక రోజు లెక్క ఉంటుంది అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. బహుమానాలు ఊగనే రావు, ప్రయాసపడితేనే బహుమానాలు వస్తాయి. గెహాజీ ప్రయాసపడ్డా లేదమ్మా? ప్రయాసపడ్డా లేదా? ఉరికేడు చెమట గారిందా లేదా? ఆయాసం వచ్చిందా లేదా? ఎందుకు? దురాశ దుఃఖానికి అతని దురాశకు దుఃఖమే సేట్ అయింది. ఉన్నది ఒప్పుకునింటే ఆ కుష్టి వ్యాధి వచ్చేది కాదు. అవునయ్యా, నాకు మనసు ఆగలేకపోయాను, నన్ను క్షమించు ఓ ప్రవక్త గారు అని పాదాల మీద పడిన, క్షమాపణ కోరిన దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని నమ్మినటువంటి కుమారులు, ప్రవక్తలు ఎవరైనా క్షమించడానికి సిద్ధంగా ఉంటారు. కానీ గెహాజీ అలా చెప్పలే, తప్పును ఒప్పుకోలే. అందుకనే గెహాజీకి ఏమొచ్చింది? కుష్టు వ్యాధి బహుమానముగా ఇవ్వబడి ఉన్నది. యెషయా 49వ అధ్యాయం, యెషయా 49వ అధ్యాయం 49 4వ వచనం మొదటి నుంచి చదువుకున్నాం. దూరం ఉన్న జనులారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకుని మొదలుకొని ఆయన నామము జ్ఞాపకము చేసుకునేను. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగు పెట్టి అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను కొనేదను అని ఆయన నాతో చెప్పాను. అయినను వ్యర్థంగా నేను కష్టపడితిని, బలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యాయపరిచి ఉన్నాను అనుకుంటుని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. ఎక్కడుందంటే మా బహుమానము? నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. అందరము నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. ఎవరి దగ్గర ఉన్నది మన బహుమానము? దేవుని దగ్గరగా ఉన్నది. కానీ మన గెహాజీ ఎక్కడ దేవులాడిండమ్మా? ఎండి దిక్కు దేవులాడాడు. అది ఎండి అనేది తెలియదు, బంగారు అనేది తెలియదు. ఏదో ఉంది, నాకు కావాలి, నేను మాకు కావాలి, నా కుటుంబం మాకు కావాలి అని చాలా మంది తొందరపాటు నిర్ణయాలు తీసుకొని తెచ్చి నింపుతూ ఉంటారు. తర్వాత ఒక రోజు బయటపడిన తర్వాత, పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసిన తర్వాత, లోపలికి వచ్చి చొరబడి మొత్తం చూసిన తర్వాత, లెక్క తేలిన తర్వాత బొక్కలో పడేసి తొక్కుతూ ఉంటే, అయ్యో నేనెంత పాపము తప్పు చేశాను కదా అని చెప్పి బాధపడుతుంటే కూడా బయటికి ఇవ్వడానికి వీలు లేదు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుల, మన బహుమానం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. మనసునిచ్చే బహుమానములు స్థిరమైనవి కావు. నమ్మకు ఇలలో ఎవరిని సాయం చేస్తారనుకొని, నమ్ముకో రక్షకుడేసుని కార్యం చూడు నిలుచుని. ఇంకో చూసుకొని వాకి బాగాది మనము ముగిద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం.
3:14. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. పౌలు గారు చెప్తున్నారు ఏమిటి అంటే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఎక్కడికి పరిగెత్తున్నాడమ్మా పౌలు గారు? గురి యొద్దకే పరిగెత్తుతూ ఉన్నాడు. దేవుని యొద్దకే పరిగెత్తుతూ ఉన్నాడు. క్రీస్తు యొద్దకే పరిగెత్తుతున్నాడు. క్రీస్తును మాదిరికరంగా పెట్టుకొని పరిగెత్తుతూ ఉన్నాడు. పూర్వము హింసకుడు దూషకుడుగా ఉన్నటువంటి సౌలుగా ఉన్నటువంటి వాడు అపోస్తలుడైనటువంటి పౌలుగా మారి క్రీస్తు గురించి సువార్త ప్రకటిస్తూ గురి యొద్దకే పరిగెత్తుతూ ఉన్నాడు. మరి మనం గురి తప్పిపోతున్నామా? గురి యొద్దకే పరిగెత్తుతూ ఉన్నాం. మనం దేవుని దగ్గర బహుమతి పొందాలనుకుంటే గురి యొద్దకే ప్రయాణం చేయాలి. గురి యొద్దకే ప్రయాణం చేయాలి. గురి యొద్దకే పరిగెత్తాలి. ఒకవేళ గురి తప్పామనంటే, ఒక ఆయన యాపిల్ పండు నెత్తి మీద పెట్టుకుని, ఒక ఆయన ముందర బాణం పెట్టుకొని, ఈయనకి ఏమనిపిస్తుంది? నాకే అనుకోండి, యాపిల్ పండు నేను పెట్టుకున్నాను అనుకోండి, కాంతమ్మ గారు బాణమేయనికి నిలబడ్డాడు. ఆమెకు నమ్మకం ఉంది ఏమి అని, నేను యాపిల్ పండుకే నేను గురిపెట్టి కొడతానని నమ్మకం ఉంది, అందం ఉంది ఆమెకు. నాకేమనుంది? యాపిల్ పండు కొడుతుందే నా నెత్తికి కొడుతుంది. ఏందబ్బా నా పరిస్థితి? అమ్మ కాంతమ్మ గారు సరిగ్గా కొట్టబ్బా, దాని కిందనే నెత్తుంది నాది, జాగ్రత్త తల్లి అని అనుకుంటాం. లోపల ఎంత కాదన్నా, ఎంత ధైర్యంగా ఉందా, కొంచెమన్నా వణుకు అనేది ఉంటుంది మానవులకు కాబట్టి. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, గురి యొద్దకే పరిగెత్తాలి. దేవుని విడిచి తిరగొద్దు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందలేదని గురి యొద్దకే పరిగెత్తుచున్నాము. ఏప్రిల్ 10:35. ఏప్రిల్ రాష్ట్రపతిగా 10:35 వచ్చింది. 10:35 కాబట్టి నువ్వేం విడిచిపెట్టకూడదంటమ్మా? మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్న వాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును గాని అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసం గల వారమై ఉన్నాము. ఎలా ఉండమని చెప్తుంది దేవుని వాక్యము? కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగు. ధైర్యంగా ఉండ. క్రైస్తవుడు ధైర్యంగా ఉండ. క్రైస్తవుడు భయపడకూడదు. క్రైస్తవుడు శోధనలు వస్తే తొట్టిల్లకూడదు. క్రైస్తవునికి ఇబ్బందులు వస్తే భయపడవద్దు. క్రైస్తవుడు బాధలు వచ్చినప్పుడు ఇబ్బంది పడవద్దు. క్రైస్తవునికి శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఆటంకం వచ్చినా, రోగం వచ్చినా, వ్యాధి వచ్చినా, ఏమైనప్పటికీ ఏమనుకోవాలి? ధైర్యం మాత్రం చెడిపోకూడదు. ఎందుకనంటే మన దేవుడు నమ్మకమైన వాడు. ఎటువంటి దేవుడమ్మా? నమ్మకమైన దేవుడు. ఆ సమయంలో కొంచెం ఇబ్బంది కలగవచ్చు, కానీ దేవుడు ఇంకొకటి ఏదో ఆలోచన చేస్తూ ఉన్నాడు, నాకు ఇవ్వబోతున్నాడు బహుమానం అని నమ్మకంగా నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. నేను పరిగెత్తగలను అనుకుంటే పరిగెత్తగలుగుతాం. నేను కూర్చోగలను అనుకుంటే కూర్చోగలుగుతాం. నేను ఎక్కడికి వెళ్ళలేను అని అనుకుంటే అలాగనే ఉండగలుగుతాం. కానీ గురి యొద్దకు పరిగెత్తడము చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. కాబట్టి 10వ అధ్యాయంలో చాలా విషయాలు మనకు. కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము కలుగు.
గొప్ప బహుమానము దేవుడు మనకు ఇవ్వబోతాడు. దేవుడు ఇచ్చినటువంటి బహుమానాల కన్నా ఏ బహుమానం కూడా భూమిలో గొప్పది కాదని చెప్పి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంతకుముందు మనం పాట పాడుకున్నాం, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదేనయ్యా, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. ఏమనుకున్నారు? నాదే నాదే బహుమానం నాదే అని పరిగెత్తుకొని పోయాడు. ఏం తెచ్చుకున్నాడు? పోయి కుష్టి వ్యాధి తాను తన కుటుంబం అంతటికి కూడా ఎల్లకాలం ఉండేటటువంటి కుష్టి వ్యాధిని తీసుకొచ్చుకున్నాడు. ప్రియులా, మంచి కొరకు ఆలోచన చేస్తే, మంచి కొరకు మనము ప్రయాసపడితే దేవుడు తప్పక మనకు మంచి సహాయం చేస్తాడని నిశ్చయముగా నా మరొక మాట. పేతురు 2వ పత్రిక 16వ వచనం, 2వ అధ్యాయము 16వ వచనం. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడిను. ఎట్లనగా నోరు లేని గార్ధవం మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెరితనము అడ్డగించెను. వీరు నీళ్లు లేని బావులను పెరుగాలికి కొట్టుకొని పో మేఘములై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధపు కారపు భద్రము చేయబడి ఉన్నది. వీరు వ్యర్థమైన డంబము మాటలు పలుకుతూ ఆమె శరీర సంబంధమైన దురాశల గలవారై తప్పు మార్గమందు నడుచు వారి నుండి అప్పుడే తప్పించుకున్న వారిని పోకిరి చేష్టల చేత మరలా కోల్పోతున్నారు. ఇక్కడ మనం ఆగుదాం ప్రియులా. ఇక్కడ అక్కడనేమో ఒక ఆయన ఎవరిని చూసినాము? గెహాజీని చూసాం. ఇక్కడనేమో బిలామును చూస్తున్నాం. బిలాముకు ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే, అబద్ధ ప్రవక్తలు బయలుపరచబడుట, వారిని వెంబడించు వారి యొక్క భక్తి క్షీణించుట, వారికి కలగబోవు న్యాయ తీర్పులను గురించి హెచ్చరికలు, లోతు సొదమ గొమొర్రా నుంచి తప్పింపబడినట్లు పరిశుద్ధులు తప్పింపబడుదురు, దుర్నీతి పరులను దేవుడిని నిందించు వారిని శరీరానుసారంగా నడుచుకుని వారిని గురించి వివరణ ఇవ్వబడి ఉన్నది. ఈ బిలాము కూడా ఏం చేసిండు? తన సొంత లాభాన్ని కొరకు ఆలోచన చేసి తన తెలివిని తప్పుడు మార్గం కొరకు ఇచ్చేసి ఉంటున్నాడు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే నాశనానికి పోవాలనుకునేటటువంటి వారు చేసే పొరపాటును ఏమిటి? అపవిత్రత, వ్యభిచారం, శోధనకి ఈడ్చువారు, చెడు హృదయం, దురాశ, సాతాను పిల్లలు, దేవుని విసర్జించిన వారు, తప్పిపోయిన వారు, పాపము యొక్క మార్గములు, బిలాము యొక్క బోధలు, ధనాపేక్ష గలవారు, ప్రతిఫలము ఆశించేవారు, పాపమును గద్దించకుండా ఉండేవారు, పాపపు వాంఛ ఉన్నటువంటి వారుగా ఉంటున్నారు. ఈ ఆలోచన కలిగినటువంటి వారందరూ కూడా ఏమైపోతారంట? ఏదో ఒక కారణం చేత తప్పిపోతారు అని చెప్పి నాశనాన్ని మనమే కోరుకున్నటువంటి వారు చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పనులు ఏమిటంటే, ఇప్పుడు మనం చూసినటువంటి పనులు అవి మనకు లేఖనాన్ని గుర్తు చేస్తూ ఉన్నాయి. యూదా పత్రికను చూసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం. 5వ వచనం నుంచి 16వ వచనం వరకు చదువుకున్నాం. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నాను. నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము చేసెను, మరియు తన ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశంలో ఆయన బంధించి భద్రము చేసెను. ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టూ పట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయించు సర్వ పరశరీర
నిత్యాగ్ని దండన అనుభవించుచు దుష్టాంతంగా ఉంచబడెను. అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు వారితో వాదించుచు మోషే యొక్క శరీరం గూర్చి తరికించినప్పుడు దూషించి తీర్పు తెగింపక ప్రభు నిన్ను గద్దించును గాక అనెను. వీరైతే తాము గ్రహింపని విషయములను గురించి దూషించువారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలనే తమను తాము నాశనము చేసుకొనుచున్నారు. అయ్యో వారికి శ్రమ! వారు కయ్యోను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలను ఆతురముగా పరిగెత్తిరి. కోరాహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. వీరు నిర్భయంగా మీతో సుభోజనము చేయించు, తమను తాము నిర్భయంగా పోషించుకొనొచ్చు. మీ ప్రేమ విందులలో దొంగ మెట్టుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు పట్టుకొని పోవు. నిర్జల మేఘములుగా గాను కాయలు రాలు పొలములుగా లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను తమ అవమానమును నూరుకు వెళ్ళగరకు వారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢంధకారం నిరంతరం భద్రము చేయబడి ఉన్నది. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రసవించి ఇట్లానెను, ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటినీ గురించి భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గురించి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చును. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగు వారును తమ గతిని గురించి నిందించు వారిని ఉన్నారు. వారి నోరు డబ్బమైన మాటలు పలుకును. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుణ్ణి వెంబడించేటటువంటి వారు గద్దించే వారిగా ఉంటారు, బుద్ధి చెప్పే వారిగా ఉంటారు, హెచ్చరిక చేసే వారిగా ఉంటారు. ఒకవేళ దేవుణ్ణి విసర్జించే వారిలో ఆలోచన ఏముంటదంటే గెహాజీ లాగా సొంత ఆలోచన, సొంత లాభం కావాలని, బిలాము లాగా సొంత లాభం కావాలని ఆలోచన చేస్తూ ఉంటారు. దయచేసి ప్రియులారా, వాక్యం వింటున్నటువంటి నీవు నేను మన జీవితంలో దేవుని యందు మన బహుమానం ఉందని నిశ్చయంగా నమ్ముతూ ఈ లోకంలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి బహుమతులను మనం తీసుకోకుండా మంచి బహుమతి దేవుని యొద్ద ఉన్నది, చెడ్డ బహుమతి లోకానుసారంగా అనేకములు కలవు. కాబట్టి లోకానుసారంగా బహుమతులను చెడు మార్గంలో తీసుకోకుండా మంచి మార్గంలో తీసుకోవాల్సిందిగా ప్రభు నామమున మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. చిన్ని ప్రార్థన. మహోన్నతుడా, మహగనుడా, పరిశుద్ధుడా, ఏ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. బహుమానం మీ ఎంత ఉందని గుర్తెరిగి గురి వద్దకే పరిగెత్తడానికి మంచి మనసును మాకు దయచేయమని వాక్యము సంఘంలోనైనా విని వీక్షిస్తున్నటువంటి మా పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలను కట్టుమని మంచి బహుమానం పొందడానికి నేను ప్రయాసపడడానికి ఎన్ని శ్రమలు, నిందలు, అవమానాలు వచ్చినా, సోదరులు వచ్చినా తట్టుకొని నిలబడడానికి మంచి ధైర్యాన్ని మీరు దయచేయమని ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు, మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభు నామమున వందనాలు.